హలో! ఈరోజు స్పెషల్ ఆకు పకోడీలు. ఇవి మా చిన్నప్పటి ఎవర్ గ్రీన్ స్నాక్. ఇవి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడంటే రకరకాల స్నాక్స్ వచ్చేసాయి, కానీ మా చిన్నప్పుడు మేమెవరింటికి వెళ్ళినా, ఎవరు మా ఇంటికి వచ్చినా వన్ ఆఫ్ ది స్నాక్ ఏదన్నా ఉంది అంటే అది ఆకు పకోడీ. పర్ఫెక్ట్ కొలతలతో కరకరలాడుతూ అస్సలు నూనె పీల్చుకోకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక కుక్కర్లోకి 1 కప్పు పెసరపప్పుని బాగా కడుక్కొని 3 కప్పుల వరకు నీళ్లు పోసుకొని విజిల్ రానివ్వాలి. నేను దీనికోసం వాడే కప్పు కొలత ఏదైతే ఉందో అదే కప్పుతో పిండి కొలతను కూడా తీసుకుంటాను. సో 1 కప్పు పెసరపప్పుకి 3 కప్పుల నీళ్ళని వేసుకొని 2 నుంచి 3 వరకు విజిల్స్ రానివ్వాలి. మెత్తని పేస్ట్ లాగా అవ్వాలి. ఒక 3 విజిల్స్ తర్వాత ఈ పప్పు అంతా మెత్తగా మెదుపుకోండి. ఎక్కడా పలుకులు లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ పప్పుని కాస్త చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని అందులో ఏ కప్పుతో అయితే మనం పప్పుని కొలుచుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల బియ్య పిండిని వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు పిండి జల్లించకపోతే ఇప్పుడు ఒకసారి జల్లించుకుని వేసుకోండి. ఇందులోనే నేను 2 స్పూన్ల వాముని మెత్తగా నలిపేసి వేసుకుంటున్నాను. నేను కారం కోసం పచ్చిమిరపకాయలని వాడుతున్నాను. ఒక 8 నుంచి 9 వరకు పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళని వేసి మెత్తని పేస్ట్ లాగా చేయండి. ఒకవేళ మీరు కావాలి అంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకుంటున్నాను. ఆకు పకోడీలు కొంచెం గుల్లగా రావాలి అంటే వెన్నపూస వేసుకుంటే బాగుంటుంది. నేను ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు అప్పుడే తీసిన ఫ్రెష్ వెన్నపూసను వేసుకొని ఇదంతా ఒకసారి మొత్తం పట్టేలాగా కలుపుకుంటున్నాను. ఎలాంటి నీళ్లు వాడకండి. పచ్చిమిరపకాయ, వెన్నపూస, వాము అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇది నేను మీడియం స్పైసీలో ఉండేలాగా చేస్తున్నాను. ఒకవేళ కారం కావాలి అని అనుకుంటే కనుక మీరు ఇదే ఫేజ్లో 1-2 స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ పిల్లలు ఉన్నారు, కారం ఎక్కువ తినరు అని అనుకుంటే కనుక మీరు కారాన్ని చూసుకుని యాడ్ చేసుకోండి. ఇలా పిండి అంతా బాగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇందులోనే నేను నువ్వుల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు నువ్వులు పడతాయి. దీనికి పెద్ద కొలతేమీ లేదు. మీకు రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పుని వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోండి. ఒకవేళ ఉప్పు పడుతుంది అనుకుంటే చూసుకొని మళ్ళీ వేసుకోండి. ఇలా పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న పెసరపప్పుని ఇందులోనే వేసుకుని కలుపుకోవాలి. మనం ఆల్రెడీ 4 కప్పుల బియ్యం పిండిని తీసుకున్నాం కాబట్టి ఇందులో ఉడకపెట్టిన 1 కప్పు పెసరపప్పును వేసుకొని మళ్ళీ అంతా బాగా కలుపుకోండి. ఇలా పెసరపప్పు పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం నీళ్లు వేసుకుని కలుపుకుంటాము. మనం తీసుకున్న 4 కప్పుల బియ్యం పిండి 1 కప్పు పెసరపప్పుకి నాకు 3 కప్పుల నీళ్లు పట్టాయి. ఇదంతా ఇలా కలుపుకోవడానికి మీరు మెల్లిమెల్లిగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అంతా బాగా కలుపుకోండి. మనం ఇంట్లో ఆడించుకున్న బియ్యం పిండి అయితే ఒకలా ఉంటుంది. సూపర్ మార్కెట్లో దొరికే బియ్యం పిండి ఒకలా ఉంటుంది. సో కలుపుకునేటప్పుడు నీళ్లు ఎలా పడతాయో చూసుకుని కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి.
ఇలా పిండి అంతా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ముద్దలాగా వచ్చే వరకు కలుపుకోండి. ఇప్పుడు మనం జంతికలు, కారపూసలు, ఆకుపకోడీలు చేసుకునే సట్రాన్ని తీసుకొని అందులో మనకు కావాల్సిన మౌల్డ్ని పెట్టుకొని ఇప్పుడు ఈ మొత్తాన్ని ఆయిల్తో కొంచెం లోపలంతా గ్రీస్ చేయండి. ఎందుకంటే పిండి లోపల పెట్టినప్పుడు ఈజీగా వెళ్తుంది. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని అందులో మొత్తం ఫిల్ చేసుకోండి. మూత పెట్టేసుకొని ఇప్పుడు నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ పిండిని తీసుకెళ్ళి అందులో తిప్పేసుకోవడమే. ఇవన్నీ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపించుకోండి. అంతే, చాలా ఈజీగా ఇంట్లోనే మనం చాలా హెల్తీగా కూడా స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మా చిన్నప్పుడు మేము స్కూల్ నుంచి రాగానే మా నోట్లో నుంచి వచ్చే ఫస్ట్ పదం అమ్మ ఆకలేస్తుంది, ఏమన్నా కావాలి. అదేంటో ఆ ఏమన్నాకి ఏ రోజు పేరుండేది కాదు. మా అమ్మ అడిగేది ఏమన్నా అంటే ఏంటి, ఏం తినాలని ఉంది చెప్పండి అని అంటే ఏమో తెలీదు, ఏమన్నా కావాలి అని. అంటే మాకే ఏం తినాలో క్లారిటీ లేదు అని. సో మా అమ్మ మా బాధ భరించలేక ఈ ఒక 2-3 డబ్బాలు చేసి పడేసేదన్నమాట. మేబీ మీకు కూడా ఇలాగే ఏదో ఒక స్నాక్తో ఒక చిన్నప్పటి మెమరీ ఉండుంటుంది. ఖచ్చితంగా కుదిరితే కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఇంకా తెలుసుగా ఏం చేయాలో అదేనండి. కొంచెం లైక్ చేసి, చాలా షేర్ చేసి, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.